చిత్తశుద్ధి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు నాయకులకి ఇసుక దోచుకోవడం, మద్యం దోచుకోవడం, అలాగే భూములు దోచుకోవడం, ట్రాన్స్ఫర్లలో దోచుకోవడం ఎలా అలవాటైందో ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి యూరియాని కూడా బ్లాక్ మార్కెట్కి అమ్మేసి దోచుకోవడం చూస్తుంటే వీళ్ళు ఎంత కక్కుర్తిగాళ్ళో ఈరోజు మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి నాయకుల్ని, వ్యాపారస్తుల్ని, బ్లాక్ మార్కెట్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు నియంత్రించకపోగా ఎక్కడా కొరత లేదు, సఫిషియెంట్గా అంతా ఉంది అన్నాడు. మరి అంతా సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఎందుకు గ్రామాల్లో రైతులకి యూరియా దొరకట్లేదు? ఎందుకు గ్రామాల్లో రైతులకి ఎరువులు దొరకట్లేదు? నేను ప్రశ్నిస్తున్నాను, ఆన్సర్ చెప్పండి. ఈరోజు మీరు అంటున్నారు కదా అన్ని సక్రమంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డేట్ అనౌన్స్ చేశాక ఎందుకు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు? ఎందుకు సెంట్రల్ మినిస్టర్ నడ్డాకు ఫోన్ చేసి మాకు యూరియా కావాలి పంపించండి అని ఎందుకు అడిగారు? టైం పాస్కి అడిగారా? అంటే కొరత ఉందని మీకు తెలిసి సైలెంట్గా ఉంటారు మీ ఛానళ్ళన్నీ. వైఎస్ఆర్సీపీ మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టచ్చు, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయొచ్చు అనుకున్నారు. కానీ రైతులు కూడా రోడ్డెక్కి ఈరోజు అన్ని రకాలు ఉల్లి రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మామిడి రైతులు మీ మీద ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారో మీరు గమనించారు. దానికి అండగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నిలబడగానే మీరు దిగొచ్చి ఈరోజు కేంద్రంతో మాట్లాడుతున్నారే. మరి ఈరోజు అక్కడ మాదే ప్రభుత్వం, ఇక్కడ మాదే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్నారే. మేము లేకపోతే మోడీ లేడు, మా మీద ఆధారపడి ఉన్నాడు అన్నారు కదా. మరి ఎందుకు మన రాష్ట్రానికి కావాల్సిన ఏ బెనిఫిట్స్ మీరు తేలేకపోతున్నారు? ఈరోజు యూరియాని కూడా మరి రైతులకు కావాల్సినంత ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈరోజు ఫోన్లో మాట్లాడటం కాదు, అక్కడే మన కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అన్న కొడుకే ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు. ఊరికే మాట్లాడతాడు ప్రెస్ మీట్ల ముందు కూర్చొని. మరి అధికారం వచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు రాష్ట్ర ప్రజల కోసం? సో ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. మీ డ్రామాలు ఆపి రైతులకు కావాల్సిన యూరియాని, ఎరువుల్ని వెంటనే అందుబాటులో తీసుకొచ్చి అందరికీ అందజేయండి. ఆల్మోస్ట్ ఈ రోజుతో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెచ్చాము అని చెప్పి ఆర్డీఓతోనో పోలీసులతో చెప్పించి మమ్మల్ని సప్రెస్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు అందరు ఫేసులు చూసుకోండి. వాళ్ళకి ఎంత భూమి ఉంది, వాళ్ళు పంటలు వేస్తారా లేదా, వాళ్ళకి ఎరువులు కావాలా, విత్తనాలు కావాలా, యూరియా కావాలా, మీరు గమనించి